రే ఎలుగు మామూడా ఉండు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. కాకపోతే లాస్ట్లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం. అన్న, ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్స్ క్యాస్ట్ రిలీజన్ లేనిది ఒక ప్రేమ ఒకటే. దాన్ని కూడా ఒక సెక్షన్లో పడే కదా. ప్రేమ అద్దరిది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ, నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్లే నాకు ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ, బైరూన్లో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నేను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు సాయి గారికి ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు, మొత్తం టీము ఎంత కష్టపడారో తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడనది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో, అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్ వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి, ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నివాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవరీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ సార్కి, ప్రతి ఒక్కరికి సారీ పేరు పేరున తమ్ముడు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే తీసావు నువ్వు. ఏమ్మా, యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ, గుడ్ టు సీ యూ. ఫైనల్గా చెప్పాలంటే ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది. పాడతాడు. రాజా లేకపోయినా చూసుకుంటారు అన్నట్టు. నేను కూడా మోనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటున్నారు రాజ్యాలు ఏమి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నేను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈ రోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని ఈటీవీ సంస్థకి, నితిన్ గారికి, సాయి గారికి, ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు, మనోజ్ గారికి. ఇంత మీనింగ్ఫుల్ సాంగ్, ఇంత ఒక మనసుని కదిలించే సాంగ్ మా ఇద్దరి చేతిలో లాంచ్ చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. ఇంత మీనింగ్ఫుల్ ఒక స్క్రిప్ట్ ఎంచుకొని ప్రజల్లోకి తీసుకురావడం అనేది నితిన్ గారు, అగైన్ kudos to you and good luck. May you make many more meaningful films. And I'd like to congratulate ETV Win also. And andarki thank you. కూడా అదొకసారి గుర్తు చేస్తూ, ఈ సినిమాలో మిట్టపల్లి సురేందర్ అన్న ప్రతి లైన్ కూడా అందరు రాస్తారు, కానీ పేపర్ చూడకుండా పాట మొత్తం పాడి వినిపించాడు. అది మనవాడి దమ్ము, మన మిట్టపల్లి సురేందర్ అంటే అది అని కూడా ఈ సందర్భంగా మన మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడు కూడా ఎన్నో ఇట్లు వాళ్ళు ఒక మోడర్న్ గా మాట్లాడతారు. మట్టి బిడ్డ ఏ మరణం ఎరగక మట్టిలో పూసిన మందారంలో మా ముందు నిలబడి మన ఇంటి పక్కల ఏదో రామక్క లక్ష్మక్క మాట్లాడినట్టు మాట్లాడేవాక చాలా సంతోషం. మీలాంటి యాంకర్లు ఈరోజు మీ అందరి ముందు మీ రావడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా రాజు విడ్స్ రాంబాయి ఈ మూవీ, ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్కి నన్ను పిలవడం, నేను రావడం, మీ మధ్యకి రావడం చాలా సంతోషం. మిట్టపల్లి సురేందర్ అన్న, వేణు ఒడుగులన్న, మీరు రావాలి, ఎందుకంటే మీరు మట్టి గాయకులు. ఈ మట్టి ప్రేమను, సినిమాని, ఈ సాంగ్ లాంచింగ్ ఫంక్షన్కి మీరు రావాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నేను రావడం జరిగిందన్న. అదే మాదిరిగా మిట్టపల్లి సురేందర్, మరీ ముఖ్యంగా ఈ సాంగ్ రాసినటువంటి రైటర్ గురించి మాట్లాడితే
ఈ సింగర్, నేను కూడా ఒక సింగర్గా నేను చెప్తా ఉన్నా, పాట పాడితే సింగరే గుర్తుంటాడు, మిట్టపల్లి రాస్తే మాత్రం రైటర్ గుర్తుంటాడు అందరికీ. అదే మిట్టపల్లి స్పెషల్ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిట్టపల్లి ఈ సినిమాలో అన్ని పాటలు రాసిండని చెప్తా ఉన్నాం, చెప్తున్నారు. ఒక పాట ఇట్లుంటే ఇంకా అన్ని పాటలు ఎట్లుంటాయో అనిపిస్తా ఉంది నాకు. అన్ని బాగుంటాయి అనేటువంటి నమ్మకం మనకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే మాదిరిగా సంగీత దర్శకులు మన సురేష్ బొబ్బిలి, పేరు చూస్తే బొబ్బిలి ఉంటది కానీ ఆయన పసిపాప మనసున్నోడు, మంచి మనసున్నటువంటి మిత్రుడు, నా తమ్ముడు. దీనికి సంగీత దర్శకుడిగా ఉండడం, ఆ సౌండ్ చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది ఇంత మంచి సాంగ్ నాకు నేను పాడలేకపోయినా ఏంది, నేను పాడితే బాగుండు అనేటువంటి పాట అనిపించింది. నా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. వేణువుడుగులన్న, అదే మాదిరిగా వేణువుడుగులన్న కూడా ఆనాడు విరాట పర్వం సినిమా నుంచి నేను చూస్తా ఉన్నా. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు రావాలన్నప్పుడు మనస్ఫూర్తిగా వచ్చానా. ఏది ఏమైనప్పటికీ టీం వర్క్, వీళ్ళ పేర్లు, బోస్ గారు తమ్ముడు కూడా చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి సంగీత మన డైరెక్టర్ గారు. అదే మాదిరిగా నేను ఒక చిన్న లైన్ ఈ సినిమాలో నేను విన్నానా, ఆ కథ నేను ఆ లైన్ వినే అనుకున్న ఈ సినిమా. నెక్స్ట్ టైం నుంచి మీరు ఎన్టీఆర్ అన్నా లేకపోతే నేను వెళ్తున్నా మీరు ముందు కనబడతారు కదా, ఇప్పుడు మీరిద్దరు వెళ్తుంటే నేను కనబడతా అన్న. ఇట్లా కొంచెం కండలు తక్కువ ఉన్నా కానీ ఐ విల్ బీ హియర్ అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ఇట్ అన్న. అండ్ ఈ రాంబాయ్ పాట గురించి చెప్పాలంటే ఒక్కటే చెప్పగలుగుతా, ప్రతి ఒక్కరి లైఫ్లో రాంబాయ్ ఉంటుంది. ఆ రాంబాయ్ కోసం మీరందరూ కూడా ఇట్లాంటి రాంబాయ్ పాటలు మస్తు పాడుంటారు. మళ్ళా చెప్తున్నా, ఈ పాట మళ్ళీ ఒకసారి పంపండి మీ రాంబాయ్లకి, డెఫినెట్లీ ఆ రాంబాయ్ కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఈ సాంగ్ ఇంత సూపర్గా ఇచ్చిన మా సురేష్ అన్నకి అండ్ మిట్టపల్లి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్ అనురాగ్ అన్న, అసలు ఏం వాయిస్ అన్న నువ్వు ఇచ్చి పడేస్తావు, సో సూపర్. అండ్ దివ్య కూడా ఎవరైతే పాడారో ఆమె కూడా చాలా బాగా పాడింది. అండ్ ఇంకా ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. మనోజ్ అన్న గురించి ఒక 2 మాటలు షేర్ చేసుకుంటా. ఎందుకంటే నా చైల్డ్హుడ్లో నా స్కూల్మేట్స్కి తెలుసు, నేను మీకు తెలుసా అనే సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ని. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అంత పెద్ద ఫ్యాన్ని. నా లైఫ్లో ఫస్ట్ టైం సాంగ్ కళ్ళు తెరిసి నీ మీద నాకు మనసాయన, ఈ సాంగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఐ హావ్ టు మెన్షన్ 4 నేమ్స్ అండి. ఫస్ట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి సార్. ఈ సాంగ్ అనే కాదండి, ఈ సినిమాలో ప్రతి సాంగ్ అండ్ స్కోర్కి సార్ మీరు మీ హార్ట్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ ఇప్పుడు అది వింటున్నారు. అండ్ నెక్స్ట్ మెట్టపల్లి సురేందర్ సార్. సార్ మీ లిరిక్స్ హ్యావ్ గివెన్ సోల్ టు దిస్ సాంగ్. అండ్ కమింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద సాంగ్ అనురాగ్ కులకర్ణి సార్. అండ్ మా టీం ఎప్పుడైతే ఈ సాంగ్ అనురాగ్ కులకర్ణి గారు పాడుతున్నారు అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను, బికాజ్ I was a very big, I am a very big fan of him. So ఆయన వాయిస్ ఈ సాంగ్కి ఎంత వాల్యూ యాడ్ చేసిందో మీరు విన్నారు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ మా జేడి మాస్టర్ కొరియోగ్రాఫర్ సార్ Divyasri female singer sir. Divyasri female singer, she also added a lot of beauty to this song. And coming to my choreographer JD Master, సార్తో ఇది నా సెకండ్ ఫిలిం వర్క్ చేయడం. అండ్ సార్ ఒక పాట బాగా రావడం ఎంత ఇంపార్టెంటో ఆ పాటను అంతే బాగా చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మా జేడీ మాస్టర్ డిడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది, అదైతే డౌట్ లేదు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ సాంగ్ మీ హార్ట్స్ని టచ్ చేస్తుంది, గుర్తుండిపోతుంది. సో కంపల్సరీ ఈ సాంగ్ని వినండి, చూడండి అండ్ మీ లైఫ్లో ఉన్న మీ రాంబాయిల్కి డెడికేట్ చేయండి. అండ్ November 21st డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మా రాజ్పూత్ రాంబాయిని చూసి బ్లెస్సెస్. థ్యాంక్ యూ. అంత మంచి వ్యక్తి, నాకు చాలా ఆప్తుడు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కానీ మిగతా నటులు కానీ ఎవరి మేరకు వాళ్ళని అద్భుతంగా చేర్చుకున్నాడు బోస్. ఇంకొక ఆణిముత్యం రాబోతుంది ఈ సినిమాకి. దాన్ని ఒక్కసారి రావు, నీ మీద నువ్వే నీ మీద నేను చాలా నమ్మకాలు పెట్టుకున్నాను. ఇతని గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేజీ ఆర్టిస్ట్ ఏమో వచ్చాడు, బాగానే చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు చెప్పా అన్న. ఆ మన్నాడు తెలిసింది సరే ఇతను అమెరికా నుంచి వచ్చాడు, అమెరికా నుంచి వచ్చాడు కూడా భలే ఉందే క్యారెక్టర్ అనుకున్నా. ఆ 3వ తెలిసిన ఒక హీరో బ్రదర్ అయితే, ఆ హీరో పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆ హీరో కన్నా పెద్దోడ వాళ్ళు మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ సినిమా డెఫినెట్గా
హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు డైరెక్ట్ వచ్చి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ చెప్పాను, ఇదేంటి క్లైమాక్స్ అన్న, అదే క్లైమాక్స్ అని నిజంగా జరిగింది కథ అన్నాడు. నేను బోస్ రాసుకున్న ఈ కథ యొక్క తాత్విక పునాది ఈ మాటే. ఇది కేవలము లవ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రేమ ఎలా శాపమవుతుందో చర్చించిన కథ. ఇందులో ఉన్న రాజు వెడ్స్, ఈ రాంబాయి సినిమాలో ఉన్న రాజు పాత్ర కానీ రాంబాయి పాత్ర కానీ ఇవి పుస్తకాల నుంచో ఇతని ఊహల నుంచో ఇంకే కల్పితమైనటువంటి పాత్రలు కాదు. ఇవి మట్టి నుంచి పుట్టిన పాత్రలు, ఇవి వాస్తవం నుంచి పుట్టినటువంటి పాత్రలు ఇవి. ఈ రాజు రాంబాయిల ప్రేమలో దయ ఉంది, ఎడతెగని బాధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషము ఉంది. ప్రేమను పాడేది. సో అక్కడ చిన్న ఏమంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇన్ఫాక్చుయేషన్ అది ఉండే. ఆ తర్వాత నేను కథ రాసినాక ఆ సోల్ మొత్తం చూస్తే మళ్ళీ మీదన్న నాకు ఈయనే టచ్ అన్న. మళ్ళీ కథ మొత్తం రాసినాక దాని ఎండు చూస్తే నువ్వే అన్న మళ్ళీ ఇల్లు ఉన్నది, నీ ప్రేమ ఉన్నది. సో లవ్ యూ అన్న. ఎక్కడైతే మొదలు పెట్టినో మళ్ళీ అక్కడనే ఆగిన. థ్యాంక్ యూ అన్న. 2 సార్లు నాకు మళ్ళీ పాజిటివ్ వైబ్ ఇచ్చినావు. సార్ నాకు ఏమంటారు హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. బన్నీ సార్, వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ నెల 21వ తారీఖు సినిమా వస్తుంది అన్న. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానీ లవ్ ఎట్ సెకండ్ సైట్ ఏ సైట్ అయినా లవ్లా నువ్వు కూర్చుంటావు, నువ్వు థియేటర్లో కూర్చుంటావు, ఏడుస్తావు. కానీ అమ్మ ఇంద్రాబాయ్ నీ లవర్ నీకు గుర్తుకొస్తుంది. ఫస్ట్ లవరా సెకండ్ లవరా పక్కన పెట్టు, నీకు ప్రేమ గుర్తుకొస్తుంది. సో నువ్వు ఏడుస్తావునా, నువ్వు నవ్వుతావు, ఏడుస్తావు, ఎంజాయ్ చేస్తావు. ఈ పాట ఎట్లా ఉందో ఆ సినిమా తెలియజేస్తున్నాను. అప్పుడెప్పుడో ఒక 25-30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలో మా ఇంట్లో అట్లా మట్టి మీద కూర్చొని చూసినప్పుడు టీవీలో వచ్చేది ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు అని వస్తుండే. ఈటీవీ చూడడం, మా టీవీలో ఈటీవీ చూడడం కోసం చాలా చాలా ఎగ్జైటింగ్ అప్పుడు కూర్చుండేది. దాంట్లో కొన్ని పేర్లు వస్తుండే, డైరెక్టర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, లిరిక్ రైటర్ పేరు, కెమెరామెన్ పేర్లు ఇట్లా వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఈ టీవీలో మన పేరు చూసుకుంటాం అనిపించేది. అట్లాంటిది ఈనాడు బ్యానర్లో ఈటీవీ విన్లో సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం, వేణు ఉడుగుల గారు సగ భాగస్వామి ఈ సినిమా నిర్మాణంలో, ఈటీవీ నిర్మాణంలో, బోస్ సాయిల్ కాంపాటి గారి దర్శకత్వంలో నేను ఫుల్ సాంగ్స్ ఈ సినిమాకు రాయడం అనేది జీవితం